హైకోర్టులో ఒక మాట, సుప్రీంకోర్టులో ఓ మాట చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీబీఐ ఏడాది కాలంగా జైల్లో ఉంచుతోందని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టును సీబీఐ తప్పుదోవ పట్టిస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై జరిగిన వాదనల్లో ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రహత్కి, హరీష్ సాల్వే వాదనలు కస్టడీ అవసరమని, హైకోర్టులో కస్టడీ అవసరం లేదని సుప్రీంకోర్టులో సీబీఐ చెప్పిందని గుర్తు చేశారు. దాదాపు ఏడాది కాలంగా జగన్ ను ఎందుకు జైల్లో పెట్టారో చెప్పాలని సీబీఐని ప్రశ్నించారు. మరోవైపు జగన్ కేసు విచారణకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని సీబీఐ వాదించింది. విచారణ కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో బెయిల్ మంజూరు చేయరాదని కోర్టును అభ్యర్థించింది. బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాల్ని తారుమారు చేసే ప్రమాదం ఉందని అత్యున్నత న్యాయస్థానానికి వివరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది.